నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఎమ్మెల్యే గారు అన్ని అబద్ధాలు చెయ్యని పని కూడా చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం వారు చేస్తుంది. గూడెం దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. ఫస్ట్ గూడెం లిఫ్ట్కి పైపులు వారేసినా అని చెప్పుకోవడం జరిగింది. 3 కిలోమీటర్లు అప్పుడు దివాకర్ రావు గారు అక్కడున్న మేనేజ్మెంట్ని ఒప్పించి ₹1 కూడా ప్రభుత్వం నుంచి పైసలు పెట్టకుండా 3 కిలోమీటర్లు పైప్ మొత్తం వేపించింది దివాకర్ రావు గారు. ఆ పైపులు వేసిన కాడ నుంచి ఇంటరప్షన్ లేకుండా, లీకులు లేకుండా మనకు గూడెం లిఫ్ట్ నుంచి వాటర్ సప్లై జరుగుతుంది. దాన్ని నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ అదేదో వారి చేసిన ఘనకార్యం లెక్క మాట్లాడారు. అదే కాకుండా గతంలో వరదలు వచ్చినప్పుడు మోటార్లు మునిగిపోవడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగద్దని ప్రతిపాదన పెట్టి ఆ మోటార్లు ఇంకొంచెం హైట్కి లిఫ్ట్ చేసి పెట్టించే కార్యక్రమం కూడా దివాకర్ గారు చేశారు. దానికి కూడా వారు వేరే మాట్లాడడం జరిగింది. మన ఆ గూడెం లిఫ్ట్కి పేరు కూడా సత్యనారాయణ స్వామి, రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ పేరు, దేవుని పేరు మనం పెట్టుకోవడం జరిగింది. ఇవాళ పెద్ద మనుషులు కానీ నడవలేని వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్ని దేవాలయాల కాడ ఘాట్ రోడ్లు ఉన్నాయి. మన గూడెంకి మాత్రం మెట్లు ఎక్కవలసి వస్తుంది. మెట్లు ఎక్కే పరిస్థితి లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి దివాకర్ రావు గారు వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఘాట్ రోడ్ దానికి పైనకి దాన్ని నిర్మించడం జరిగింది. ఇక ఒక్కటంటే 1 ఎకరానికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలో ఒక్కటంటే 1 ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు ఇయ్యకపోగా ఏదైతే పెద్దలు హరీష్ రావు గారు వచ్చి పర్తనపల్లి లిఫ్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిపోయినరో దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. పోనీ అదనంగా ఏమైనా తీసుకొచ్చినా ఏం తీసుకురావు. ఇది కాకుండా ఏదైతే ఆ ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాలల్లో 100 రోజులకే మీకు రావాల్సిన పైసలన్నీ పిత్తమని చెప్పిండ్రు. గతంలో 60-70% దివాకర్ గారు ఇప్పించారు. ఇంకా కొంతమందికి ఇప్పించేది ఉంది. మా ప్రభుత్వం వచ్చి ఉంటే, దివాకర్ గారు ఎమ్మెల్యే గెలిచి ఉంటే ఖచ్చితంగా 100% ఇప్పటికల్లా ఒక్కళ్ళు కూడా బాగుండేది కాదు. 100 రోజులలో ఇప్పిస్తా అని చెప్పి గెలిచిన తర్వాత వాళ్ళు పోయి అడిగితే నాకేం సంబంధం, మీరు పోయి దివాకర్ని అడుక్కోపోను అంట. అంటే ఎలక్షన్ల ముందేమో 100 రోజులలో ఇప్పిస్తా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి నాకేం బాధ్యత లేదని. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇంటర్నేషనల్ ఆక్వా పార్క్ కానీ ఫిష్ పాండ్ కానీ నిన్న చెప్పారు దేశంలో ఎక్కలేని విధంగా ఇక్కడికి వచ్చిందని. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇలా చర్చ జరుగుతుంది మొత్తం తెలంగాణలో. ఎంటైర్ తెలంగాణలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది చర్చ జరుగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదన దివాకర్ రావు గారిది. ఎంటైర్ తెలంగాణలో దాదాపు ఒక 20 సంవత్సరాలు వెనుకకు పోయి చూసుకుంటే 20 టీఎంసీల ప్రాజెక్టు, అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు 20 టీఎంసీ ప్రాజెక్టు కట్టింది ఏకైక ప్రాజెక్ట్ ఇక్కడ తెలంగాణ మొత్తంలో కూడా మన ఎల్లంపల్లి ప్రాజెక్టు. దానికి పూర్తి క్రెడిట్ దివాకర్ రావు గారు దక్కుతుంది. ఇవాళ అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది, అక్కడ 20 టీఎంసీ వాటర్ ఉంది కనుకనే నీకు ఇలా ఆక్వా ప్రాజెక్ట్ అనుకో, లేకపోతే ఫిష్ పండ్ అనుకో, అది టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలని గతంలో దివాకర్ రావు గారు కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు అన్ని కుల సంఘాలను ఆదుకునే క్రమంలో, వాళ్లకు ఆదాయం సృష్టించే క్రమంలో ఆ ఆలోచనతోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏంది, తెలంగాణలో ఉన్న అంతటా అన్ని చెరువులలో కూడా చేప పిల్లలు అవన్నీ వేయడం జరిగింది. వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏమైంది 2 సంవత్సరాల నుంచి ఒక్కసారన్నా ఒక్క చేప పిల్లన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వేసిండ్రా? మీరా కాపాడేది? ఏమైంది? ఎంటైర్ తెలంగాణలో ఎక్కడ ఏ చెరువులో కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో కానీ ఎక్కడన్నా చేప పిల్లలు వేసిండ్రా? పోనీ మీరు కొత్తగా ఆలోచించవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు చేసింది కొనసాగితే అయిపోతుండే, చేయలే. ఇలా మీడియా తరపున ప్రజలకు నేను చెప్తున్నా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే వాళ్ళే అంటారు, బదనాం చేసేదానికైతే నడిపెల్లి కాదు ఎల్లంపల్లి దివాకర్ రావు అంటారు. మంచి పేరు, మరి వాటర్ వస్తుంది, ఆక్వా ప్రాజెక్ట్ వస్తుంది అంటే మాత్రం ఏం చేసింది అంటారు.
ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు కానీ తాగునీరు కానీ ఈ జిల్లాకు మొత్తం తాగునీరు సాగునీరు ఈ నియోజకవర్గానికి మొత్తం కూడా ఇస్తుంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 100% అక్కడ నీళ్లు ఉన్నది, అక్కడ జాగున్నది. నీలాంటి ఎమ్మెల్యే అయ్యి ఉంటే జాగు ఉండకపోయాల ప్రభుత్వ జాగు అక్కడ ఉన్నది. నీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితే ఏమైతే అంటే జాగుంటుండేనా అయ్యాల ఏం జాగుండకపోతుంది. విశ్వనాథ ఆలయం డెవలప్మెంట్ కోసము 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఈ పనులన్నీ కనుక అయితే దివాకర్ రావు గారికి పేరు వస్తుందని చెప్పేసి ఆ పనులు కూడా అట్లే ఆపెట్టారు. అంటే ఇంకా గుడి విషయంలో కూడా రాజకీయాలు చేసి డెవలప్మెంట్ కాకుండా ఆపింది మీరు. బ్రహ్మాండమైన సర్కిల్స్ ఉండే, రౌండ్ అబౌట్స్ మంచిగా యాక్సిడెంట్స్ కాకుండా చేశానికి దాన్ని అన్ని గులగొట్టిండ్రు. ఏమొచ్చింది ఒక్కసారి మీరు కులగొట్టిన సర్కిల్ దగ్గరికి వచ్చి ఒక అరగంట సేపు ఉండండి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుస్తుంది. గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండో ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుస్తుంది. అదే విశ్వనాథ ఆలయంకి ఎప్పటి నుంచో షాప్స్ ఉండే, కమర్షియల్ కాంప్లెక్స్ ఉండే అక్కడ. తద్వారా నెలకు వాళ్ళకు ఆదాయం వస్తుండే. దాన్ని గులగొట్టి సంవత్సరం అయింది, మళ్ళీ షాపులు కట్టలేరా? మిగతా ప్రైవేట్ వాళ్ళు అయితే నష్టపోయినా, ఏడ్చుకున్నా, బాధపడ్డా, అప్పులు తెచ్చినా కట్టుకుంటారు. మరి ప్రభుత్వ ఎండోమెంట్ సంబంధించి విశ్వనాథాలకు సంబంధించిన ఏదైతే ఆదాయం ఉందో అది మీరు కూలగొట్టడం ద్వారా పోయింది. దాన్ని నిర్మించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఎందుకు ఇప్పుడు కట్టలేదు? ఇంకా దారుణమైన విషయం చెప్తాను. అందుకే మా పని చూసే ప్రజలు బ్రహ్మరథం కట్టిరు, మాకు ఓట్లు వేసినని చెప్తాను. ఆలోచించాలి మాట్లాడేటప్పుడు కూడా. ఇవాళ మీ బినామీ ఎవరైతే ఉన్నారో, మొన్న చెడ్డీ వేసుకున్న వాళ్ళు కూడా అంతా చెట్టు ఇస్తున్నారు. ఇవాళ మంచాల మొత్తం పంపకాలలో తేడా వచ్చింది, కొట్లాడుకున్నారని. ఆ బినామీ అంటాను ఇలా వాళ్ళ మనుషులు అంటారు. 30 మంది కార్పొరేటర్లు నేను చేయబట్టి గెలిచినని ఆయన చెప్పుకుంటాడు. ఎట్లా చెప్పుకుంటాడు? భయంతో జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్లు, కులవర్తం మీ ఇల్లులు, మీ కాలనీయే ఉండదని చెప్పి బెదిరించి భయపెట్టించి ఎవరన్నా తిరిగితే వాళ్ళకి ఫోన్లు చేసి ఓ గట్ల మేము గెలిపించినాను వాళ్ళే చెప్పుకోనబట్టే. ఈ గెలిచిన కార్పొరేటర్లు పోయి అక్కడ కాలు మొక్కుంటా దండాలు పెట్టుకుంటే అన్నా నీ పేరు చెప్పి భయపెట్టించి గెలిచినామని అది గొప్పగా చెప్పుకుంటారు. మీరు గెలిచింది భయపెట్టించి బెదిరించి, మీ బినామే నేను చేయబట్టి 30 మంది గెలిచిండ్రు అంటుండంటే ఏ విధంగా గెలిచిందనేది ఒక్కసారి మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్తారు. ఇవాళ మంచిర్యాలను సర్వనాశనం చేసింది. గుండాయిజం, రౌడీయిజం ఎప్పుడప్పుడు బయట పడుతుంది. ఇక పంపకాలలో తేడా వచ్చింది కదా, కోట్లలో తేడా వచ్చింది కదా. రానున్న రోజులలో ఇప్పటికే మీడియా మిత్రులకు కానీ, మాలాంటి వాళ్ళకు కానీ, పెద్దలకు కానీ, మార్కెట్లో సంబంధాలు ఉన్న పెద్దలకు కానీ అందరికీ తెలుస్తున్న లెక్కలతో సహా ఎక్కడెక్కడ ఏమేమి చేసిందన్న సంగతి బయటికి వస్తాను. రానున్న రోజులలో మీడియా ముఖంగా కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇంత దుర్మార్గం చేసిన మీరు అసలు చెప్పవలసిన విషయం చెప్తలేరు, మీ అభివృద్ధి చెప్తలేరు. ఎమ్మెల్యే కాక ముందు 500 కోట్లు అప్పుండే బ్యాంకులకు. గతంలో మేము చెప్పినాం ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్, ఏ కంపెనీ అకౌంట్ నెంబర్తో సహా చెప్పినాం. ఇప్పుడు కూడా మా ఆధారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సవాల్ చేస్తాను మిమ్మల్ని. తరతరాలుగా ఉన్న అప్పు, మీరు ఎమ్మెల్యే అయ్యేదాకా ఉన్న అప్పు, ఎమ్మెల్యే కాగానే 2 సంవత్సరాలనే మొత్తం 500 కోట్లు వడ్డీతో సహా ఎట్లా కట్టిండు? ఈ మంచిర్యాల నుంచి దోసుకున్న సొమ్ము కాదా నేను అంటున్నా. వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా? ఎమ్మెల్యే కాకముందు 24 జనవరి 1 రోజు ఎంతున్నది, ఈ రోజు మీ బ్యాంకులలో మీ అప్పు ఎంతున్నది? అన్ని ఎన్ఓసీలు కదా, నో క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, తెలియదు అనుకుంటాను. ఏ రోజు కొత్త కంపెనీ ఓపెన్ చేసిండ్రు, దాంట్లో ఎవరు డైరెక్టర్లు, ఆ కంపెనీ మీద ఇంకేం దుర్మార్గం పనులు చేస్తాండ్రు, ఇవన్నీ తెలివయా? ఇవాళ 4 కోట్లతో కట్టిన శ్మశాన వాటిక 14 కోట్లు అని చెప్పి 10 కోట్లు దోసుకుంటారు అక్కడ. ఇక్కడ కరకట్ట అని చెప్పేసి ఎస్టిమేట్లే అధికారులకు ఖచ్చితంగా ఇబ్బందులు తప్పాయి. పెద్ద ఎత్తున ఎస్టిమేట్లు పెంచేసి అక్కడ పెద్ద అవినీతి జరుగుతుంది. వేంపల్లి, పోచంపాడు, ముల్కల కాడ దళిత సోదరులను మోసం చేసి బెదిరించి భయపెట్టించి ఇండస్ట్రియల్ పార్క్ అనే పేరుతోని 500 కోట్ల కుంభకోణం. అది చెప్పండి, అక్కడ 500 కోట్ల కుంభకోణం చేసిండ్రని. ఇక్కడ 10 కోట్లు తిన్నారు, ఇక్కడ ఎస్టిమేట్లు పెంచుకున్నారు. ఎక్కడ ఏమి జాగ దొరికితే అక్కడ జాగ దొరికిందంటే సెటిల్మెంట్.
ఏది వదిలిపెట్టిండ్రు మీరు? ఉసుక వదిలిపెట్టినరా, మట్టి వదిలిపెట్టినరా, చెరువులు వదిలిపెట్టినరా, కొండలు వదిలిపెట్టినరా, ఏది వదిలిపెట్టినరు? అన్ని దోసుకుంటూనే ఉన్నారు కదా. ప్రేమ్ సాగర్ చేసిన అభివృద్ధి అంటే ఉసుక దోసుకోవడం, మట్టి దోసుకోవడం, కొండలు గులగొట్టడం, చెరువుల్ని దోసుకోవడం, శ్మశాన వాటిక పేరు మీద 10 కోట్లు దోసుకోవడం, ఇండస్ట్రియల్ పార్క్ మీద 500 కోట్లు దోసుకోవడం, మొత్తం తరతరాలుగా ఉన్న అప్పును మొత్తం కూడా బ్యాంకులకు వడ్డీతో సహా కట్టి ఆయన ఇలా బయటపడ్డాడు. మాట్లాడితే అప్పుడు దివాకర్రావు కొడుకు, దివాకర్రావు ఆశించేది దివాకర్రావు కొడుకు కోసం. ఇలా ఎవరి కోసం మీరు అప్పులు కట్టిందంటున్నా? మీ కొడుకు కోసం కాదా? నాటకాలు చేసి ఓట్లేసుకొని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నీ కొడుకు భవిష్యత్తు కోసం మంచినాలు దోసుకుపెట్టుకుపోయి బ్యాంకులో కట్టింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఈ మంచిర్యాల పట్టణాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిన పూర్తి మొత్తం మీకే దక్కుతుంది.